మీ జీవితంలో మనం గ్రంథాలయాలు ఇంపార్టెన్స్ ఒకటి మాట్లాడుకున్నాం. అంటే ఒక్కొక్క మనిషి జీవితంలోనూ కొన్ని పార్శ్వాలు ఉంటాయి. అవును. అలాగే సాహిత్యానికి సంబంధించిన సాధారణంగా లైబ్రరీలో ఉన్నారు అంటే సాహిత్య పిపాస ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సాహిత్యంతో అనుసంధానం అయిపోతారు. అవును. ఆ సాహిత్యంతో ఏమంటే దానికి ఇంకొకటి తోకలాగా ప్రముఖులతోటి పరిచయాలు కూడా అవుతూ ఉంటాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి అనుబంధం వేసుకున్నాయి. అవును. అయితే ఇక్కడ ఒకటి మాట చూశాను నేను, అక్షర రూపం దాల్చిన ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని. కాళోజీ. అది మీకు అది అర్థమయ్యి దాని అర్థం ఏంటంటే మీరు ఇంతమందితోటి పరిచయం అయినట్టు దానికి అక్షర రూపం దాల్చిన సిరాచుక్కే. మీ సాహిత్య ప్రస్థానం అంతా అసలు ఎలా జరిగింది? మీరు కవిత్వం రాయడం కానీ, వ్యాసాలు రాయడం కానీ, సాహితీ సంస్థలు నడపడం కానీ, ప్రముఖులతో పరిచయాలు అవ్వనివ్వండి, అట్లా వరుస మీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది అసలు అక్షర ప్రయాణం? ఈ గౌతమిలో చేరాక, గౌతమి గ్రంథాలయంలో చేరాక పుస్తక పఠనం అనే స్వార్థంతో తక్కువ జీతమైనా చేరడం జరిగింది. అవన్నీ దొరికి చెప్పుకున్నాం. కానీ అప్పుడు కొత్త కొత్త కవిత్వాలు ఇవన్నీ చదవడం అది ఉండేది. గ్రంథాలయం ఒక సంచలనాత్మక సాహిత్య క్రియా సమ్మేళనంగా ఉండేవి అప్పుడు ఉద్యమకాలంలో. అలా ఉన్న లైబ్రరీ గ్రంథాలయం కనుక, గౌతమి గ్రంథాలయం కనుక పెద్ద పెద్ద కవులు పండితులు వాళ్ళు వస్తూ ఉంటే నాకు ఆ కవిత్వం మీదే మొదటి నుంచి ఇంట్రెస్ట్. ఎందుకంటే తాతగారు శతాధిక గ్రంథకర్త అయిన ఒక కవి, గాడేపల్లి కుక్కుడేసేవారు మేనత్త కొడుకు కవి, ఇలా అందరు కవులు పండితులు రచయితలు ఉండడంతో నాకు కవిత్వం అనేది అభిరుచి ఏర్పడింది. ఈ అభిరుచికి తోడు గురువులు, దాని విషయం మనం తర్వాత ప్రసక్తి చేసుకుంటాం. ఆ గురువులు కూడా పెద్ద కవులు అవడం వలన, వాళ్ళు ఎలాంటి కవులు, రాష్ట్రంలోనే వ్యాప్త కీర్తిమూర్తులైన మహాకవులు అవడం వలన కవిత్వం అనేది మనకి ఉన్న అభిలాషని అది పెంపొందింపజేశారు. అలా రాయడం ప్రారంభమైంది. చిత్రం ఏంటంటే 14వ ఏటే నేను కవిత్వం రాయడం ప్రారంభించాను. అంటే మొట్టమొదటి మీ అక్షర ప్రయాణం కవిత్వం. ఇప్పటికీ నేను కవిగా ఉన్నదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను, మిగతావి తక్కువ చేయను. కానీ కవిత్వం అనేది ఒక వేరే మీ అభిరుచి దాని మీద. ఎందుకంటే ఒక క్రిటిక్ అన్నాడు ఏమనంటే, ఒక ఉత్తమ కవిత్వం సృష్టింపబడినప్పుడు ఆ సృష్టి అద్భుతంగా కొత్తగా ఉంటుందన్నాడు. కొత్తగా ఎందుకు ఉంటుందంటే ఈ కవిత్వంతో కొత్తగా ఉంటుంది అన్నమాట. అయితే మనం దాంట్లో కొత్తగా ఉంటుంది అని అనబడేటట్లుగా కవిత్వం రాయాలి. అది నేర్చుకోవాలి ముందర. నేను నేర్చుకోవాలి, అంత నేర్చుకోవాలని చెప్పడం కాదు. అంచేత నాకు మొదల నుంచి పెద్దలతో పరిచయాలు, ఉత్తమ కవులతోటి, ఉత్తమ అభిరుచులు ఉన్న వాళ్ళతో స్నేహాల వలన నా కవిత్వ సృజనలో మనం ఏమిటో చెప్పాలి. మీరు ఫస్ట్ ఇది వచన కవిత్వం రాశారా లేకపోతే ఛందోబద్ధంగా రాశారా? ముందర నాది తర్వాత నాకు ఇష్టం లేని సత్యసాయిబాబా గురించి మొట్టమొదటి కవిత్వం రాశాను చిత్రంగా. అంటే సత్యసాయిబాబా మహా కార్యక్రమాలు చేశారు, అది వేరు. నాది ఐడియాలజికల్గా కొంచెం సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ, ఇవన్నీ వేరన్నమాట. వాళ్ళని నిందించడం కాదు, కానీ తెలియకుండా ఆయన దానికి ఆ ప్రసంగంకి రాజమండ్రిలో మున్సిపల్ గ్రౌండ్స్లో సత్యసాయిబాబా గారు ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగంకి ఎందుకో పులకించిపోయాను. ఆనాటి ఉన్న ఆలోచనల్లో పులకించిపోయి వెంటనే నేను చిన్న గేయం రాశా, ఫస్ట్ గేయం రాశా. ఎందుకంటే మన కవిత్వం అన్నింటినీ పద్యాలకు కానీ దానికి కానీ ముందర పుట్టింది పాటే. పాట తర్వాత ఈ ప్రస్థానాలు ప్రక్రియలు, గేయం, అదే పాటలు, ఇవన్నీ పద్యాలు, ఇవన్నీ ఆ పాటే. అది అరసిచి నేను సత్యసాయిని సూచించి నేను ఏదో పులకించిన నా ఏదో గ్రంథం అన్నట్టుగాను తిలకించిన సత్యసాయిని అని ఏదో మామూలుగా సాధారణ కవిత రాసి అది అక్షరాలు అనిపించి మొన్న ప్రసక్తి చేసుకున్నాం మాట్లాడడంలో. గంధం సీతారామాంజనేయులు గారికి సమాచారం అది ఇచ్చి భయపడుతూ వచ్చేసాను. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా అడిగితే మేము చెప్పలేమో జవాబులు, అది 14 ఏటినారు అని ఎవరో సన్నిధానం సర్వేమన్నారని ఇచ్చా. అవును, చెప్పా కదా. చెప్తే ఆయన ఎక్కడ ఉన్నారన్నారు. ఎక్కడ ఉంటాడు, ఎదుర్కొంటా ఉన్నారు, చెప్పకూడదు కదా. నేను అక్కడ ఉన్నారని కోటకముందు దగ్గర అని అబద్ధం ఆడి. చిన్నప్పటి నుంచి నాకు అబద్ధాలు ఆడడం ఇష్టం. కవిత్వంలో నిజానికి అబద్ధం చాలా ముఖ్యం. ఎందుకని ఇష్టం అబద్ధం ఆడడం అనేది? మీరు చాలా అంటే ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే నేను ఇది తాత్విక చింతనలో కూడా చెప్తున్నా మామూలుగా. నేను పుట్టని క్రితం నేను ఒక అబద్ధం, నేను చనిపోయాక ఒక అబద్ధం అయిపోతా ఉన్నది.
కానీ జీవించినంత కాలం నిజం పలకాలని భారతం కూడా చెప్తుంది కదా, సత్యవాక్యం గురించి. సత్యం వేరు, ఆ సత్యం తప్పకుండా. అసలు సత్యం దానికి మన ఆర్ష రచయితలు ఇచ్చిన ప్రాధాన్యం అవ్వలేదు. సత్యం నేను దేవుణ్ణి ఇలా తూకం వేస్తే సత్యమే ముడి చూపుతుంది. అవును, ఆ సత్యాలు వేరు. ఇవి కవిత్వంలో ఇది అబద్ధం అని చెప్పేది ఇప్పుడు అర్థం. అంటే ఏంటంటే చెట్టుని చెట్టుగా చెప్పామనుకోండి కవిత్వం అవదు. చెట్టుకి కొమ్మలు ఉన్నాయి, కొమ్మలకి రెమ్మలు ఉన్నాయి, రెమ్మలకి ఆకులు ఉన్నాయి, దాని మీద చిలకలు వాలి అని ఉన్నట్టుగా చెప్తే అది యథార్థం, నిజమే కదా. ఇప్పుడు అర్థమైంది మీ మాట. ఇప్పుడు అబద్ధాన్ని ఎందుకు అర్థమైంది? కవిత్వంలో భావాన్ని చేర్చడం వలన, కొత్త కల్పన చేయడం వలన అది మారిపోతుంది, చెట్టు మారిపోతుంది అనమాట. చెట్టుకు పాదాలు ఉన్నాయంటే మనిషికి పాదాలలాగా ఏదో చెప్తాం అనమాట. అది అంచేత నాకు మొదల నుంచి ఏంటి, సృజనాత్మకత ఉండే కవితలే రాయాలి, లేకపోతే మానేయాలి. అది అబద్ధం, అది మీరు అన్నది. అది సృజన వచ్చినప్పటికీ అంచేతే అన్నారు, చెప్పవలే కవిత రసములు చిప్పిలా అప్పప్ప బడి బడి అనగని, లేదా ఎప్పుడూ చేయక ఉండుట ఒప్పుసుమి. కరెక్ట్. సుకవి ఎంత ఉచితజ్ఞుడుకో అన్నారు. ఉచితజ్ఞత, ఔచిత్యం ఇవన్నీ తెలియాలి. సరే, అలా అన్నప్పుడు దీంట్లో విమర్శలకి చాలామంది ఇష్టపడరు. అంటే ట్రెడిషనల్గా చాలామంది శతకాలు రాస్తారు, వాళ్ళు రాస్తారు, వాళ్ళకి ఒక నమస్కారం, మంచిది, కష్టపడి రాస్తారు పాండిత్యంతో. అది వెంకటేశ్వర శతకాన్ని రాసామనుకోండి, వెంకటేశ్వరుని అంతా వర్ణించినప్పుడు ఆ వర్ణించినది వీడిదా? ఆ కిరీటం ఉంది, లేకపోతే ఇలా ఉంది, ఇలా ఉంది అని చెప్పిందంతా వీడిది కాదు, ఉన్న వాస్తవం. ఆ వాస్తవాన్ని వేరే రూపకల్పన చేసి ఉపమానాలతోటో దేనితోటో చెప్పి తన సొంత ఆలోచనలతో ఒక అనుభూతితో ఏదో క్రియేట్ చేస్తే అప్పుడు కవిత్వం అవుతుంది. కవిత్వం ఒక రసాయన శక్తి, మామూలు కాదు. అంచేత ఆధునిక విమర్శలు వచ్చాక మనకే అసలు కవికి భారతీయ సాహిత్యంలో ఇచ్చినంత ప్రాధాన్యం ప్రపంచంలో ఇవ్వలేదు. ఉదాహరణకి ఎలాగంటే మన నిఘంటువుల్లో కవి అంటే అర్థం ఆనిస్తారంటే వాల్మీకి అని ఇస్తారు. ఎంత ఆశ్చర్యం! ఏ ప్రపంచంలో ఏ సాహిత్య సృజన చేసిన భాషలో కూడా కవి అంటే ఒక కవికి ఇవ్వలేదు. కవి అంటే రచన చేయవాడు, సృజన అవన్నీ చెప్పుకోవచ్చు కదా. కానీ వాల్మీకి అని ఇచ్చి వాల్మీకిని ఆది కవిని గౌరవించిన గొప్ప జాతి మనది. అంచేత కవిత్వం అనేది సృజనాత్మకంగా ఉండాలి. కథతో కవిత్వం రాసినప్పుడు ఆ కథ ఎవరితో అయినప్పుడు, రామాయణ కథ ఒక కవిత్వం రాసామనుకో, రాస్తే ఆ రామాయణ కథ ఎవరికి ఇస్తాం మార్కులు? రామాయణం రాసిన వాళ్ళకి ఇస్తాం. అలాగే. కానీ దీంట్లో మరి రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ సత్యనారాయణ గారిని ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కొత్త కల్పనలు చేశారన్నమాట. అదే కథ పోకుండా అక్కడే ఆయన ఉంటారన్నమాట. రాముడు భార్య సీత అనే దాంట్లో ఆయన ఉండడు. ఆ సీతను ఎలా చెప్పాడు, ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ సృజనాత్మకత. అది వేరమ్మా. అంటే ఇప్పుడు మీరు మొదటి కవితలో కూడా అలా సృజనగా చెప్పారు. ఆ సృజన నాకు తెలియదు కదా, మామూలుగా రాశా. కానీ అప్పటి నుంచి రాయాలని చేస్తే అంటే మీరు ప్రచురితం అయింది కదా. అది ఫస్ట్ డే చూసుకున్నప్పుడు సమాచారంలో చూసినప్పుడు, ఇప్పుడు మరి ఇంటర్వ్యూలో చెప్పచ్చో చెప్పకూడదో కానీ మా తుమ్మలంలో గడప గడపకి వీధి వీధులకు వెళ్ళి చూపించాను నాకు కాగితం. అది సామాన్య మనిషి ఆనందం. చాలా నువ్వు చెప్పరానంత ఆనందం. మనం ఇప్పుడు ఇంకోటి ఎవరినైనా కవి సమ్మేళనంలో కానీ ఒక సాహిత్య సభలో కానీ ఇతను గొప్ప కవే కాదు, మంచి మనిషి కూడా అంటున్నారు. బట్ కవి మనిషి కాదా అంటే మనిషికి కొన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పడం అన్నమాట. ఆధునిక కాలంలో మనిషి అనడానికి వాడికి మానవత్వం ఇవి ఇవి ఉండాలని చెప్పి అది కూడా అనమాట. సరే, అది అలా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ కవిత ఎప్పుడు రాశారు? ఆ కవిత ఇంకా వాళ్ళేమో తర్వాత నేను అని చెప్పుకునే దశ వచ్చింది. ఓ 20 కవితలు రాసేటప్పటికి ధైర్యంగా ఆ స్థానిక పత్రికల్లో నేను ఇంప్రూవ్ చేసుకున్నాను. తెల్ల కాగితాల మీద ఇంప్రూవ్ చేసుకోలేదు నా కవిత్వం. స్థానిక పత్రికలు ఏం రాస్తే అది వేసేవారు. చిన్న పత్రికలు ఎక్కువ ఉండేవి అక్కడ రాజమండ్రిలో. పబ్లిసిటీ, రెడ్డిస్తారు, సమాచారం, మంచి రోజులు, ఇవన్నీ చాలా ఉండేవి. అవన్నీ చేసి అలా ఉంచే ఇంగ్లీషు పుస్తకాలు చదివాక, మన ఔచిత్య విచార చర్చ వంటి గ్రంథాలు చదివాక నాకు అసలు కవిత్వం ఎంతవరకు రాయాలి ఏమిటి అనేది అవగాహన అయింది. అంతే, మనం ఇంకొకళ్ళ భావం కానీ ఇంకో కథ కానీ పుచ్చుకోకుండా సొంతంగా రాయాలి అని పెట్టుకున్నాను. ఎలా ఉంటుంది అని నువ్వు అడగచ్చు. నాది ట్రాన్స్లేట్ అవ్వడానికి చేస్తే కింద భవన వాళ్ళది ఇన్స్పిరేషన్ ఉంది,
ప్రభావం ఉందని రాయకూడదు. అది దాన్ని ఏమంటారంటే స్వచ్ఛ కవిత అంటారు. అవును. అయితే ఇప్పుడు మీరు ఎంత అనుకున్నా కూడా చాలా మంది చదువుతారు. మీరు చదివిన తర్వాత మనకి తెలియకుండానే వాళ్ళ ప్రభావం మన మీద పడినట్టు కూడా తెలియకుండా కొంతకాలం కవిత్వం నడుస్తుంది. అసలు ప్రభావం లేకుండా, అనుసరణ లేకుండా, అనుకరణ లేకుండా మానవ జీవితమే లేదు. జీవితమే లేదు. దానికి చెప్తున్నా. అది చాలా పరిపక్వ దశకి వచ్చేటప్పటికి బాగా మనకి స్టెబిలిటీ వచ్చాక కవిత్వం రాయడంలో ఎలా ఉంటుంది అనేది ఓ ఉదాహరణ చెప్తా. అంటే మనం ఏదైనా కథ తీసుకుంటే ఆ కథా రచయిత ప్రభావం ఉంటుంది, ఓ పురాణం తీసుకుంటే పురాణ ప్రభావం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ఉండకూడదని నేను చెప్పడం లేదు, ఉండకుండా కూడా రాసినది అయితే ఇది నాది అని మరీ చెప్పుకోగలమని మాత్రమే మనం చేస్తున్నా. మీరు ఎంత రాసి మనం చేసినా కూడా మనకి తెలియకుండా, అంటే వాళ్ళ ప్రభావం లేకుండా రాసినా కూడా పోలికల్లోకి వెళ్ళేసరికి ఏదో ఒక దాంట్లో తెలియకుండా పోలిక వస్తుంది. కొన్ని రావచ్చు, కానీ మనం అనుకుని రాయకూడదు. మనం రాయడం ఇక్కడ అదే. ఇప్పుడు సృజన చేసేటప్పుడు నాది వేరే ఉండాలి. ఎలాగా అంటే ఉదాహరణ చెప్తున్నా. నేను ఒక ఖండిక రాస్తే ఎలా ఉంటుందో అంటే అలాగే అన్ని రాయలేకపోయాను నేను. నువ్వు చెప్పిన ప్రభావాలన్నీ ఉంటాయిగా. విశ్వనాథ సత్యనారాయణ గారికి వినిపించా. 2 రోజులు వారి ఇంటికి మారుతి నగర్లో వెళ్ళి ఆ కరివేపాకం అమ్మి వాళ్ళతో డిస్కషన్ అయ్యాక కాసేపు కూర్చుని మాట్లాడాక ఇవన్నీ తర్వాత నాకు ఇంటర్వ్యూ ఇచ్చాక ఆయన అప్పుడు ఒక ఖండిక వినిపిస్తే ఆయన ఏ ఖండిక బాగుందన్నాడో అంత ఆర్షబద్ధమైన జ్ఞానం ఇవ్వండి ఉన్న మహాకవి, ప్రపంచ కవి నన్ను అడిగితే విశ్వనాథ సత్యనారాయణ గారు. అటువంటి కవి ఏది బాగుందన్నారో కవితా విశ్వనాథుడు, కవిత్వ ఇసుకి నాథుడు. వేగుంట మోహన ప్రసాద్ మోస్ట్ మోడర్న్ పోయిట్, విజయవాడ. ఆయన అప్ టు డేట్ పోయిటరీ ఇంగ్లీషు అవన్నీ బాగా చదివాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఏ కవితలో అది బాగుందన్నారో వేగుంట మోహన ప్రసాద్ గారు అదే బాగుందన్నారు. దాని పేరు దాంట్లో కంటెంట్ చెప్పండి. దానికి ఏమిటంటే భూమి మీదకి నీరు ఎలా వచ్చింది అని నేను నా అంతటి నేను ఆలోచించాను. ఖండిక పేరేం పెట్టారు? ఖండిక పేరు జలోదయ ఫలం అని పెట్టారు. జలం లేదు ముందర, భూగోళం. ఊహలో ఏదైనా భూగోళం మీద నీరు లేదు. వినండి బాబు, ఇది నిజంగా ప్రపంచ కవితా సభల్లో ఈ ఖండిక నేను సన్నిధానంది వినిపిస్తాను అని జయదీప్ తిరుమలరావు గారు పీఠికలో రాశారు. ఎందుకంటే సొంతంగా వచ్చిందనేది. ఎలా ఏమిటంటే భూమి మీద నీళ్లు లేవు, లేకపోతే ఇన్ని ఏండ్ల నుండి అని రచించగలమే. మళ్ళీ ప్రక్రియ పద్యమే. పద్యం మరి ప్రాచీన ప్రక్రియ కానీ కొత్తగా రాయొచ్చు. ఇన్ని ఏండ్ల నుండి అని వచించగలమే, తిరుగుచుండెను భూమి భాస్కరుని చుట్టూ. ఎన్ని ఏళ్ల మటుకి, కోట్ల ఏళ్ల మటుకు తిరుగుతుందో భూమి సూర్యుడి చుట్టూ తిరిగినను. ఎన్ని కోట్ల మట్టి ఏళ్ల మట్టి తిరిగినను. దేనికిట్లు చుట్టుచుంటి, ఏ పని ఉండి చుట్టూ తిరుగుచుంటి, సగం ఎండబడి కందుచుంటి వనుచు ఒక్కనాడును ఉష్ణ హృదయుడు, ఒక్కనాడును అడుగనే లేదు. భూమి మాట్లాడలేదు. అది ఆయన అడగలేదు, ఇప్పుడు మాట్లాడలేదు. భూమి మాట్లాడలేదు అనేది 2 అర్థాలు. మాట్లాడలేదు అంటే భూమి ఇనేబిలిటీ అని చెప్పడం అనేది ఈ ఒక అర్థం వస్తువు కనుక, ఆ భూమి కనుక ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఉందన్నమాట. ఇలా కోట్లాది సంవత్సరాలు తిరుగుతున్నా సూర్యుడు భూమిని అడగలేదు, ఎందుకు తిరుగుతున్నాం, చుట్టూ ఏ పని ఉండే అని. మళ్ళీ మానవీకరణ ఇక్కడ అడగలేదు. భాస్కర అలక్ష్యమును బాధపడసి, అప్పటికి నీళ్లు లేవని చెప్పాం కదా, పొడమి నీరు గారిపోయే. ఆయన అలక్ష్యానికి నీరు గారిపోయింది. ఆయన సూర్యుడు యొక్క అలక్ష్యం ఇన్ని కోట్ల సంవత్సరాలు తిరుగుతున్నా ఏమిటి, ఎండబడి బాధపడి నీరు గారిపోయింది. నీళ్ళు అప్పుడు ఒక భాగం నీరు అయిపోయింది అనమాట. ఇంకా తిరుగుతుంది, మరియు తిరుగుతుంటే ఇంకా అడగట్లేదు ఏమిటని ఇంకా నీళ్లు గారిపోయింది. మళ్ళీ ఇంకా కొన్ని తిరుగుతుంటే 3 వంతులు నీరు అయిపోయింది. ఇప్పుడు దాకా ఇక్కడ చిన్న విషయం. భాస్కరాలక్ష్యము బాధపడసి పొడమి
నీరు గారిపోయే వేరు కారణము కాదు, అందుచేతనే ఆ మహాధరిత్రి 3 భాగముల వారియు మరొక్క భాగమే ఉండు దౌర్భాగ్యమోదమే. ఇప్పుడు మీరు అబద్ధం అన్నదానికి ఇది ఎక్కడ నిదర్శనం అంటే, మామూలుగా అయితే నీళ్లలో నుంచి భూమి వచ్చింది మనకి. అక్కడే చిన్న విషయం, మీ ఊహ ఇది. ఊహ అబద్ధం అవ్వచ్చు. అదే అందుకనే సరిపోయిందండి. ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు అడిగారు 2వ పద్యం చదివేటప్పటికి, ఏమిటి సైన్స్కి వ్యతిరేకంగా రాసావు అన్నాడు. అంటే సార్ ఇంకో పద్యం ఉందండి, అది పొడమి మరియు మరియు భ్రమించుచుండే ఏమగున ముందు అంటే విశ్వనాథ సత్యనారాయణ తిరుగుతుంది. అది నీ పద్యం చదువుతుంటే ఈ పెద్ద మహాకోడికి వచ్చిన విషయం ఏంటంటే భావం విమర్శలు అయిపోతారు. ఆ కుర్రాడా ఈ సన్నిధానం చోటా బచ్చే కదా ఉండరు, దాంట్లో వెళ్ళిపోతారు. తర్వాత వెళ్ళి మామూలు అవచ్చు, ఆ కంటెంట్ లోకి వెళ్ళిపోతారు. ఆయన పొడమి మరియు మరియు భ్రమించుచుండే యామగుణ ఎందు మరియు మరియు భ్రమించుచుండే బలి అన్నావయ్యా. భ్రమించడం అంటే ఏంటి? ఇలా పొరపాటుగా అనుకోవడం, లేకపోతే భ్రమపడ్డం. భ్రమించుచుండే ఇక్కడ తిరగడం. ఇక్కడ ఈ పద్యంకి ఏ కవైనప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినప్పటికీ మనం ప్రపంచంలోకి వెళ్ళినా బాధ విడుచుకుని గర్వంతో చెప్పడం కాదు, ఆనందంతో చెప్పడం వేరు, గర్వంతో చెప్పడం వేరు. ఇది నాది అంటే దీనికి ఎవరు చూపించలేరు. ఎందుకు? ఇది ఇప్పుడు నువ్వే చెప్పావు, సైన్స్కి ముందర ఇల్లు వచ్చాక తర్వాత మనకి తెలుసు కదా పుస్తకాలు. అదే అందుకని మీరు అబద్ధం అనే మాటని జస్టిఫై చేశారంటున్నది. అబద్ధం ఊహ వలన కవిత్వం అవుతుంది. ఉదాహరణకి నేను 2 రకాల కవిత్వాలు రాశాను. ఇందాక అడిగావు, నాకు ప్రక్రియాభ్యాసం మొదటి నుంచి లేదు. పద్యమైనా నేను పద్యాలతోటే స్టార్ట్ అయినట్టు లెక్క. 1-2 గేయాలు ముందర రాసిన పద్యాలతోటే స్టార్ట్ అయ్యాను. నేను చాలా డీప్ సెన్స్ ఉండాలనే ఐడియా నాకు ఈ క్రిటిక్స్ యొక్క బుక్కులు చదివాక నా బుర్ర మారి అప్పుడు కొంచెం సరైన ఆర్డర్లో పద్యాలు రాసిన అదే అనమాట. అది మీకు చదవడం బాగా ఉపయోగపడింది. దానివల్ల ఇది అనమాట. ఉదాహరణకి నేను గోదావరి గురించి కొన్ని పద్యాలు రాశాను. పుష్కరాల్లో ఒక బుడుంగు సద్దు కలుగుట ఒకటి తప్పకెప్పుడో మునుగు మానవులమే. ఒక బుడుంగు సద్దు కలుగుట ఒకటి తప్పకెప్పుడో మునుగు మానవులమే. అట్టి మునుక వెనుక లభించడు మోక్షమునకు మునుగుటొక మారు గౌతమిన్ పొంగి అచల రామావతార నిత్యాభిషేక స్వీకృత పవిత్ర జలము వీక్షించ ఫలము నిత్యమత్యావతార పునీత. ఈ గోదావరిలో ఒక చేప కాదు, ఇన్ని మత్స్యావతారాలు ఉన్నాయి. నా గోదావరి ఎంత గొప్పది! ఒక్క మత్స్యావతారం కాదు. ఈ చెట్టేటప్పుడు అందశ్రీ ఇలా కౌగులించేసుకున్నాడు. ఇన్ని మత్స్యావతారాలు గోదావరిలో ఉన్నాయని చెప్పారు. నిత్యమత్యావతార పునీత దీని విశ్వరూపము సృష్టి ననస్వరము మండుటండల ఆకాశమందు గోచరించనట్టి తారకల స్ఫురించు సూర్యగణ మహాదర్శనోత్సవ కల్పనమున. ఆ నక్షత్రాలన్నీ ఇక్కడ కనపడతాయి. ఒక సూర్యుడు సమస్త జీవులకు అది వేరు. ఈ నక్షత్రాలు ఇవన్నీ ఉండడంతో అవన్నీ కూడా ఈ ఆకాశ నదిలో ప్రతిఫలించి ఇది ఆకాశం అయిపోతుంది, కింద నీళ్ళే ఆకాశం అయిపోతుంది. అలాగే దాంట్లో అది ఒక పరాదృష్టి మనకి ఇస్తుంది అన్నమాట. మనకి అటువంటిది అని రాసి అంచేత ఈ గోదావరి నాది అని చెప్తూ, భుక్తమిది నాకు నాలోని రక్తమిదియే పానమిది నాకు మాట్లాడ ప్రాణమిదియే ఊరి సిరి నాకు నాలోని ఊపిరిదియే నాకు సర్వస్వదానము ఈ నదియే చేయు. ఈ కంటికి చాలా పేరు వచ్చిందని నేను అనుకోద్దు, అందరూ తప్పేం లేదండి, అందరూ ఇష్టపడతారు. అయితే ఇక్కడ ఊరికి చిన్నది అడుగుతాను, మీకు సాహిత్యానికి సంబంధించింది. ఇప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా పొగిడినటువంటి కవి మురారి, అనర్ఘ రాఘవన్ రాసిన మురారి. ఇప్పుడు మీరు అన్నట్టుగా
ఈ కల్పనలు మీరు అన్ని కూడా కల్పన అని ఎందుకంటున్నా అబద్ధం అనే మాట మనం అబద్ధం అనే దానికంటే కల్పన అంటాం అసలు. కల్పన అనేది ఉదాత్తమైన పదం, అబద్ధం అనేది సహజమైన అది కానీ బాగుంది, ఆ పదం మాత్రం బాగుంది. అబద్ధాన్ని మనం నిజం కింద చూపిస్తాం. ఆయన వర్ణనలు చదివారా? అసలు ఎంత డీప్ గా వెళ్ళిపోయారు వర్ణనలు. అసలు ఇలాంటివి ఎవరికైనా ఆలోచన వస్తాయి. ఇంకోటమ్మా, భవభూతి కానీ ఈ మురారి కానీ వీళ్ళందరూ రాసినవి చదివి అనుకోండి, చదువుతుంటే ఆ కల్పనలు మనకి చచ్చి చెడి ఒక 100 పేజీల పుస్తకంలో ఒక కల్పన రాస్తే 100 కల్పనలు వాళ్ళు ఉంటాయి. అసలు పద్యం కల్పనే వాళ్ళది. ఎందుకు శ్రీరాజుడు గోదావరి గురించి రాసినట్టు ఇంకెవరు రాయలేదు. నన్నయే రాయడానికి అవకాశం కుదరలేదు. భారతంలో గోదావరి జగదాది అయినా అని ఒక వాక్యం ఉంది భారతంలో, అంతే, ఇంకా లేదు. శ్రీరాజుడు అలా కాదు, కాశీని దచ్చినగా అని ఏదో కాశీలో చచ్చిపోతే వచ్చే కీర్తి గోదావరిలో స్నానం చేస్తే వస్తుంది అన్నారు. ఏరియల్ సర్వే చేసినట్టున్నాడు. గోదావరి 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 ఎంచు పలుకు గుణవంతులకు గోదావరి తల్లి సంపాదించు గదమ్మ భవ్య సుఖంబులు. అంచేతే నేను ఒక చోట ఎక్కడో రాస్తూ గోదావరి శ్రీనాథుడు వీళ్ళందరి కవిత్వాల గురించి రాస్తూ, శ్రీనాథుడు గోదావరిలో మునిగి స్నానం చేసినప్పుడు ఆ మునక వేసినప్పుడు గోదావరి తాను గర్భవతిని శ్రీనాథుడు అనే వాడిని కంటున్నాను అని రాశా. విశాఖపట్నం రేడియో స్టేషన్లో మాట్లాడుతూ చెప్పానట. వాళ్ళందరూ చాలా ఆనందించారు. తన బిడ్డడు కదా, బిడ్డడు శ్రీనాథుడు అంత గొప్పగా రాసిన వాడు ఎలా అని. అలాగా ఈ మురారి వీళ్ళందరూ మురిచిగట్టుగా ఈ నాటకాలు ఇవన్నీ చూస్తూ ఉంటే కల్పనలకి అనల్పమైన కావ్యాలు అవన్నీ. ఎందుకు రామాయణంలో చూస్తుంటే, రామాయణం నువ్వు బాగా చదివావు కదా, మీ కుటుంబమే ఆర్ష గ్రంథాల జ్ఞానమయంగా ఉన్న మనుషులందరూ మీరు. ఓ చోట అంటాడు సీతాదేవితో రాముడు అంటాడు, నేను కొంచెం తేడాగా చెప్పుండొచ్చు ఏజ్ వలన, రాముడు లక్ష్మణుడు వాడు సీత గురించి వెతుకుతున్న సందర్భంలో ఇంకా కనపడలేదు సీత. కానీ లక్ష్మణుడి దగ్గరికి రాముడు వచ్చి అన్నాడు, లక్ష్మణ మీ వదిని గారిని నిన్న కలిశాను అన్నాడు. అరే ఇప్పటిదాకా మనకి వదిన గారు ఆవిడ కనపడలేదు కదా, ఆవిడ జాగ్రత్త తెలియలేదు, వెతుకుతున్నావు, నువ్వు కలవడం ఏంటి అన్నయ్య అని అడిగాడు. అడిగితే ఏం లేదు తమ్ముడు, సీత అమ్మవారికి సీతకి సీత అమ్మవారిని ఆయన సీతకి ఒక మంచి గుణం ఉంది. ఏమిటంటే ప్రతి పౌర్ణమి నాడు నిండు పౌర్ణమిని అలాగా చూస్తూ చెయ్యి ఇలా పెడుతూ అలా తదేక దీక్షగా చూస్తూ ఉండడం, ఆనందం పొందడం ఆవిడకి అలవాటు. నిన్న పౌర్ణమి కదా, ఆవిడ ఎక్కడుందో తెలియదు కానీ చంద్రుల్లో ఆవిడ చూపు ఉంటుంది నాకు తెలుసు. అంచేత నేను కూడా ఇలా చూశాను, మేమిద్దరం చూపులు రీత్యా అక్కడ కలిసామన్నాడు. ఎందుకన్నా ఊహ చూడండి. అసలు మన వాళ్ళు ఇంతకీ ఈ ఊహలు ఇవి ఉండాలని, ఎందుకంటే లేకపోతే అన్నీ చేసుకుని మనం చేసుకుంటున్నామని చెప్ప. ఇప్పుడు దీంట్లో కథ ఉంది, ఊహలు ఉన్నాయి, వాళ్ళదైన సొంత కల్పన జరిగినప్పుడే దానికి వాళ్ళకి పేరు. ఎందుకు ఒక కల్పనలో ఉదాహరణకి రామాయణాల్లోనే గోండూరు రామాయణం ఉంటుంది. గోండూరు రామాయణం చాలా చిత్రమైన రామాయణం. దాంట్లో లక్ష్మణుడికి ఎప్పటికి గడ్డం తీసుకున్నా ఇంకా పెరుగుతున్నట్టుగా ఉన్న పెద్ద గడ్డం ఉంటుంది. ఆ లక్ష్మణుడికి పెద్ద గడ్డం ఉంటే ఓ పల్లెటూరు వెళ్ళారు. ఇది చెప్తున్నాను సందర్భం అని చెప్పడం, నా కవితల్లోకి చెప్పాలి. అసలు వెడిచే ఒక పల్లెటూరులో అక్కడెక్కడో ఉంటే వాళ్ళందరూ మామూలుగా వచ్చారు, అని చూశారు. చూస్తే ఈ లక్ష్మణుడికి ఒక కడియం, ఒక గాజు లాంటిది అమరింది. ఉంటే అక్కడ వాళ్ళు ఏమన్నారు, ఇది లేడీస్ పెట్టుకునేది అని చేత మీ దగ్గరికి ఎలా వచ్చింది, ఈ ఊళ్ళో ఉన్న స్త్రీలలో ఎవరితోటో మీకు ఏదైనా సంబంధం, అయ్యో అదేంటి ఇవన్నీ అని అనుకుంటే సీత అలాంటి కాదని అంటే వాళ్ళందరూ అన్నారు, ఎలాగ మరి తెలియదు, మరి ఎలా వచ్చింది అది అన్నారు. అంటే ఆ ఊళ్ళో ఉన్న మహిళలందరినీ వరుసగా నిలబెట్టి ఈ గాజు వాళ్ళకి ఫిట్ చేశారు. ఎవరికైనా అమర్తే ఏదో వేయచ్చు అవాహనం అని, ఎవరికీ అమరలేదు. వాళ్ళు వెళ్ళిపోతూ మళ్ళీ వచ్చి, అవును న్యాయం అనేది అందరికీ ఒకటే ఉండాలి కదా అన్నారు. ఉండాలన్నారు.
మరి సీతాదేవికి అప్పుడు సీత వచ్చింది ఇందాక దాంట్లో లాగా, ఆ సీతకి అమర్చలేదే అంటే సీత రాణి అయినా అన్నారు. ధర్మం అందరికీ ఒకటే కదా అని. అంటే అయ్యో ఎలా కాదు ఇవన్నీ అన్నది. సీతకేమో అది వేస్తే అది పట్టింది. పడితే వీళ్ళు ఏదో అన్నారు. ఏదో అంటే అది కాదన్నారు రామలక్ష్మణులు వాళ్ళు. అంటే మీరు అందం కాదు, మాకు ఒక విధి విధానం ఉంది ఇక్కడ, అలాంటప్పుడు అగ్ని పరీక్ష పెడుతూ ఉంటాం మేము. సీతాదేవికి అగ్ని పరీక్ష కాదు, ఇక్కడ లక్ష్మణుడికి అగ్ని పరీక్ష అని చేత సొద పేర్చండి అని సొద పేర్చాను. కింద నుంచి తవ్వి ఆ సొదలో అన్ని కర్రలు అన్నీ వేసి అంటించి పెద్దగా, అసలు వీడి గడ్డం పెద్ద పొడుగు, ఆ ఆకాశంలో వెళ్ళిపోతుంది ఇతర గడ్డం చివర, ఆ దాంట్లో వెళ్ళమన్నాడు. ఈ లక్ష్మణుడికి పియానో లాంటి ఒక వాయిద్యగాడనమాట ఈ కథలో. అతను దాంట్లోంచి అలా వెళ్ళిపోయి అది వాయించుకుంటూ వచ్చేసాడు. ఎందుకంటే మా ఆయన మచ్చలేని వాడు కనుక. వాళ్ళు అన్నారు మేము 3 సార్లు ఇలా పరీక్ష పెడతాం, 3 సార్లు నెగ్గాలన్నారు. 3 సార్లు కానీ నెగ్గింది. ఇప్పుడు చిత్రం ఏంటంటే ఈ రామాయణంలోనే కథలో కల్పన చేసేస్తున్నారు. అవును, ఎవరి కల్పన వాళ్ళు ఎవరి కల్పన అంటే కల్పన అనేది నిజమో అబద్ధమో అది అలా ఉంచి అందం ఆసక్తి కలుగుతుంది, అందం చేకూరుస్తుంది. ఉంటే అన్నాడు ఏముంది చెప్పేందుకు ఇవాళ, భావాలే తీసే దివాళా, ఏమి స్పృశింపని క్రొత్త సంగతులు, ఏమి మిగిల్చిరి మన దివంగతులు అన్నాడు. బాగుంది. ఏముంది చెప్పేందుకు ఇవాళ, భావాలే ఏమి స్పృశింపని క్రొత్త సంగతులు, ఏమి మిగిల్చిరి మన దివంగతులు. సరే అలా ఉంచి నా కవిత్వం ఇలా ఇంకా మీరు సాహిత్య ప్రక్రియ పద్యాలు రాసివ్వండి. కృష్ణాపత్రిలో రసమంజరి అనే శీర్షికతో కవిత్వాలు వచ్చేవి. నేను నా ప్రాణహితలో కూడా ముందర రాసుకున్నాను. రసమంజరిలో కవిత్వం రాసి బతుకున్న కవి నేనే ఇప్పుడు. ఎలా ఉండేది కృష్ణా పత్రికతో అనుబంధం? ఎలా ఉండేది వాళ్ళ ప్రచురణ కానీ, వాళ్ళు కవుల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ ఎలా ఉండేదండి? కృష్ణా పత్రిక అనేది ఆయన కృష్ణదేవరాయలు కాకపోయినా అలా ఉండేది. కృష్ణదేవరాయల దగ్గర వాతావరణం ఎలా ఉంటుంది, దిగ్గజాలు లాంటి వాళ్ళు ఉండేవారు అక్కడ. అందులో మచిలీపట్నం అంటే సాహిత్య కేంద్రం అది, అక్కడ అలా ఉండేవారు. కృష్ణా పత్రిక దాంట్లో అందరూ అంచేతే కృష్ణా పత్రికలోనే సాహిత్య సుగంధం ఉన్న రచనలు వచ్చాయి కనుకే శ్రీశ్రీ ఎవన్నాడంటే ఒకసారి అన్ని పత్రికలు ఏ అల్మారాల్లో అయినా దాచచ్చు, కృష్ణా పత్రిక మాత్రం చందనపు బీరువాల్లో దాచాలి, ఆ వాసన కాపాడడానికి. ఎంత బాగా అన్నారు శ్రీశ్రీ. చందన బీరువాలో కంటెంపరీ పోయిటరీ అంతా దాంట్లో వచ్చింది. దాంట్లో మునిగానికి నరసింహారావు గారు, కవికొండల వెంకట్రావు గారు, అప్పుడున్న పెద్దవాళ్ళందరూ రాసేవారు. చల్లపిల్ల వీళ్ళు వాళ్ళు సాహిత్య చర్చలు, పరిమళాల నుండే వచనం రాయడంలో ఆ పత్రిక చాలా నిలబడింది. మీకు పారితోషికం ఇచ్చేవారు అప్పట్లో? వీళ్ళు ఇచ్చేవారు. నాకు ఆంధ్రపత్రిక రెగ్యులర్గా ఇచ్చింది. ఆంధ్రపత్రికలో మంచి విలువలు ఉండేవి. ఒక కవిత పంపివాడిని, అంటే నేనే కాదు చాలా పంపిస్తే అందింది అని ఒక కార్డు వచ్చేది, విజయవాడ నుంచి వచ్చేది. అందింది అని ఒక కార్డు వచ్చింది. తర్వాత అది వేసుకుంటున్నావు వేసుకోలేదని వచ్చింది కూడా. తర్వాత పారితోషికం పంపేవారు, పత్రిక పంపేవారు. ఇప్పుడు చాలా పత్రికలు, ప్రసిద్ధ పత్రికలు కూడా మనం అనకూడదు కానీ వాళ్ళ సాధక బాధకాలు ఏమిటో రచనలే పంపరు, రచనలు పడిన పత్రికలు పంపడం కాదు అసలు. మీకు వేసినా మీకు పారితోషికం ఏమైనా అడిగితే. పారితోషికం అంటే ఒక చిన్న చమత్కారం గుర్తుకొచ్చింది. నండూరు రామ్మోహన్ రావు ఆంధ్రజ్యోతి ఎడిటర్గా ఉన్నప్పుడు నేను ఒక 10-20 జర్నలిస్టిక్ వ్యాసాలు రాశాను పాత పత్రికల్ని గురించి చెప్తూ. అప్పుడు ఆరోగ్యం అనే పత్రికల గురించి. అప్పుడు పత్రికల పేర్లు ఎలా ఉంది, అనంత జరుపుతా కల్ప నామక పత్రిక, అది ఒక పత్రిక, దాని పేరు అది. దాసు శ్రీరాములు గారు ఎడిటర్ దానికి. ఈ ఆంధ్రజ్యోతిలో ఏదో వ్యాసం రాస్తే ఆరోగ్యము అని ఎప్పటిదో ఏదో పత్రిక ఏదో కుట్టా, చాలా వ్యాసాలు రాసేవాడిని. రాస్తే పారితోషికం పంపారు. నేను రామ్మోహన్ రావు గారికి ఉత్తరం రాశాను. అయ్యా రామ్మోహన్ రావు గారు, మీరు పంపిన తోషికము అందినది అని రాశా. నేను ఆయన కనపడ్డా. తర్వాత విజయవాడలో తొలపాటి కుటుంబరావు గారు ఆయన అక్కడక్కడ ఉండేవారుగా. నేను ఆయన దగ్గరికి వెళ్తే నవ్వుకుని తోషికము అన్నారేంటి, పారితోషికం అందిందని కాకుండా
ఆ మాత్రం డబ్బుకి పారితోషికం కూడా రాయాలంటండి. మీకు అర్థం తెలియకాదు. తోషికం అంటే ఆనందించేది, సంతోషించేది. పారితోషికం అంటే ఎక్కువ ఆనందించేది. దీనికి ఎక్కువ ఆనందించడం ఏంటండి, నా ఫోటో డబ్బులే సరిపోలేదు మీరు పంపిణీ అన్నాను. అది వేరే విషయం. ఇలా కృష్ణాపత్రిలో రసమంజరిలో కంచికామకోటి పీఠాధిపతి మీద నాకు మొదట్లో భక్తి అది చాలా ఎక్కువ ఉండేది. గురువులు మెచ్చుకోవాలనే ఐడియాతోటి నాకు భక్తి ఎక్కువైపోయింది. ఎందుకంటే గురువులకు ఆ బొట్లు ఇవి కనబడితే ఆనందిస్తారని మార్కండేయ స్వామి గుడి, ఇంకో గుడి ఆంజనేయ స్వామి గుడి, మన రాజమండ్రిలో ఆంజనేయ స్వామి ముక్కుడు ఆంజనేయ స్వామి గుడి అంటారు దాన్ని. ఇవన్నీ బొట్లు వరుసగా పెట్టుకునేవాడిని. శరభయ్య గారు మధుర పంతుల వారిని కలిసేటప్పుడు వాళ్ళు మన శిష్యుడు భక్తుడు అనుకునేవారు. నా భక్తి అనే దానికి వ్యతిరేకం కాదు, అది చాలా గొప్పది, కానీ నా భావాలు వేరుగా ఉండేవి. అది సరే. ఆ కామకోటి పీఠాధిపతి రాజమండ్రి వచ్చినప్పుడు నేను పద్యాలు రాశా. ఇది కృష్ణాపత్రికలో రసమంజరిలో జనమంచి కామేశ్వరరావు, మధురావంతులవారు, శరభయ్యారు వీళ్ళందరూ రాశారు, వాళ్ళు పెద్దవాళ్ళు. కానీ అది రాసి బతుకున్నది రసమంజరిలో నేను ఒకనే అని దీంట్లో కూడా రాసుకున్నా. సరే, ఇంకా ఇంకా రకరకాల ప్రక్రియలు కూడా చెప్పండి, మీకు అన్నింటిలో ప్రవేశం ఉందనే విషయం తెలియడానికి. ఈ పద్యాలు ఇలా రాస్తూ ఉంటే చాలా పద్య కవిత్వాలు చదవడం, రాయడం, ఎప్పుడు కూడా ఎన్నెన్నో. ఒకసారి ఈయన వచ్చారు, ఎవరు, లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజమండ్రి వస్తే సమాచారం అంతా నాకు పడి స్థానిక పత్రిక బాగా వినియోగించుకోండి చెప్పాం కదా, తెలకాచమే కాకుండా దాని మీద. అప్పుడు రాశాను పద్యాలు. ఎలా రాశా? పిట్టల గొట్ట ఎట్టులు ఒక పెట్టున గుట్టగా మట్టి ముట్టును అట్టుల జట్రిమానముల నక్కడికక్కడి కక్కజమ్ముగా మట్టిని ముట్టగుల్సు అసమాన విశేష ఇసోర్హ సైనికులు పెట్టని కోటలై విజయభేరిని కొట్టిది ఆహవస్థలేని. ఇలా రాశాను. ఇప్పుడు నా కంప్లైంట్ నా పద్యాల మీదే ఉన్నాయి. ఎందుకంటే ఏం చెప్పావు దీంట్లో, కొత్త భావం ఏం చెప్పలేదు, కొత్త కల్పన చెప్పలేదు, ఉన్నది చెప్పావు. కానీ చిత్రం ఏంటంటే పద్యంలో రసార్థకంగా చెప్తే మూవ్ చేస్తుంది. అవును, నడిపిన చదివిస్తుంది. ఇప్పుడు అలాగే అంత్యప్రాసం ఇవన్నీ తర్వాత వచ్చాయి. ఓ చోట రాశారు. సరే, ఇలా ఈ పద్యాలు రాస్తున్నప్పుడు నాటకాలలో ద్వారా పద్య ప్రక్రియ బాగా విస్తృతంగా వ్యాపించిన రోజులు. రాజమండ్రిలో చింతా సుబ్బారావు గారని ఉండేవారు. హరకుసుమ థియేటర్ కంపెనీ అని, ఆసెప్ నాగరాజు గారని అక్కడ ఎదురకుండా ఒకటి ఉండేది. ఉంటే నాకు నేదునూరు గంగాధరం గారు వాళ్ళకి పరిచయం చేశారు. ఎప్పుడు ఆ 20వ సంవత్సరం లోపే 17, 18 ఎంతో ఉంటాయి. పరిచయం చేస్తే బాలకవి గారు అనేవారు నన్ను. చిన్నపిల్లాడు కదా మీరు. బాలకవి గారు, బాలగంగాధర తిలక్ ఒకసారి విశ్వనాథ సత్యనారాయణ గారు ఏమన్నారంటే, మహాకవి బాలగంగాధర తిలక్ అని ఎవరో అంటే విశ్వనాథ్ దగ్గర, విశ్వనాథం ఉండివాడు కదా, ఆయన ఏమన్నా ఆనందం కదా, ఏమిటి తిలక్ మహాగా బాలకవి కోరా కాదు చనువు బాలకవి అన్నాడు. అయ్యో, ఇంకా పసివాడండి. ఇది వెళ్ళి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఉన్న బాలగంగాధర తిలక్ కవి గారికి మిమ్మల్ని ఎలా అన్నాడంటే, అంటే పెద్ద ఆయన ఏదో అన్నాడు, ఆనందించేవాడు. అలాగా ఆ బాలకవి అంటుంటే నేను వెళ్ళి ఆ చింతా సుబ్బారావు దగ్గరికి వెళ్తే ఆయన ఏం సార్ నన్ను ప్రోత్సహించాలనే ఐడియాతో మాత్రమే. నాకు చెప్తున్నానమ్మా, జీవితంలో చాలా మంది ప్రేమల వలన, వాళ్ళ వాత్సల్యాల వలన నేను ఈ మాత్రమైనా వచ్చాను. ఎక్కువ పర్సంటేజ్ నా మీద అదే అనమాట. విశ్వనాథం నుండి, విశ్వనాథ అంటే మనం ఎక్కువ చెప్పుకోకూడదు, ఎందుకంటే నాకు ఇంత తెలుసు నేను చెప్పడానికి ఉండాలి, తప్పదు. ఇప్పుడు ఉషశ్రీ గారు నన్ను ఎంతో ప్రేమించేవారు. సరే, ఇంకా వీళ్ళందరూ అప్పుడు ఈ డ్రామాలకి పద్యాలు రాస్తున్నప్పుడు శాంతిశ్రీ బొత్సకవి అని ఒక ఆయన, ఇంకా వీళ్ళందరూ రాసేవారు డ్రామాలకి. నేను వెడుతుంటే ఒకసారి పిలిచి వాళ్ళు పద్యాలు రాయండి అన్న. రాశారు. అక్కడ లవకుశులని వేసేవాళ్ళు 2 ఉండేవారు కుర్రాళ్ళు. ఆ 2 కుర్రాళ్ళు ఏంటి, మాకు టీలు కాఫీలు తేవడం అనమాట. పిల్లలు తెస్తారు కదా, లవకుశుల్ని ఉపయోగించుకునేవారు. ఒరే లవుడా కుసుడా టీ తీసుకురా కవిగా వచ్చేవారు అనేవారు. మనకి ఎంత గొప్ప విషయం, ఏదో వాల్మీకి ఆశ్రమంలో ఉండి టీ తెచ్చినట్టుగా ఏదో అనవసరంగా ఫీల్ అయ్యారు. సరే, అక్కడికి వెళితే ఆయన ఎంచేవారు, 4-5 పద్యాలు నా చేత రాయించేవారు ఒక డ్రామాకి. ఉదాహరణకి ఏదో భక్త పుండరీక అనే డ్రామా ఉంది, దానికి పద్య నా చేత రాయించి, అసలు ఒక పెద్ద కవి దాంట్లో 50, 70, 80 సింహభాగం రాసిన వాడు ఒకడు ఉండేవాడు. నాకు 2, 3
ఎంకరేజ్మెంట్ పెట్టేవారు. కానీ అక్కడ వేసిన అచ్చు కాగితాల మీద డ్రామాలకి అచ్చు కాగితాలు ప్రదర్శన చేస్తారు కదా, ఆ పెద్ద ప్యాంప్లెట్స్ లో అంటించేస్తారు పోస్టర్లు. ఆ పోస్టర్ల మీద పద్య రచన సన్నిధానం అంటే జట్టి, సన్నిధానం అంటే నేను వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు వేసేవారు. నేను అలా హై స్కూల్కి వెళ్తూ మా ఫ్రెండ్స్తో చూసుకొచ్చి ఒరే ఆ పేరు నాదే అని చెప్పుకునేవాడిని. బాల్య చాపల్య వాళ్ళు సరదా ఉంటుంది కదా, ఆ వయసులో ఉంటుంది. అలా డ్రామాల పద్యాలు రాస్తే తర్వాత ప్రసిద్ధి ఎక్కిన వాళ్ళు పాడారు. నాది పృథ్వీ వెంకటేశ్వరరావు పాడారు, పృథ్వీ దొమ్మేటి భానుమతి పాడింది. వెంకటేశ్వర మహత్యంలో రాగమాలికతోటి ఇలాగ డ్రామాల్లో పద్యాలు అవన్నీ వచ్చాయి. తర్వాత కవిత్వం అంటే వేరే తెలుసుకున్నాక అంటే ఇంకా మిగతా ప్రక్రియలు అన్నావు కదా. వ్యాసం నాకు ఇష్టమైంది. వ్యాసం అంటే అసలు ఆ వ్యాసం పేరే మనకి వ్యాసపీఠాలని ఉండి, అవును ఎంత గొప్పవి అంటే రకరకాల వ్యాసపీఠాలు ఉన్నాయి తెలంగాణలో అక్కడ కూడా. ఇంతకీ అది అలా ఉంచి వ్యాసం అనేది తొలి వ్యాసం రాజమండ్రిలోనే స్టార్ట్ అయింది. ఎవరిది ఫస్ట్ వ్యాసం వీరేశ్వరం గారు వాళ్ళకన్నా కూడా ముందర సామినేని ముద్దు నరసింహనాయుడు అని 1862లో హితసూచిని అనే బుక్ వచ్చింది. అది మళ్ళీ మేమే వేసాం పునర్ముద్రణ ఆంధ్రకేసరి సమితి ద్వారా. ఆ వ్యాస సూచి మొట్టమొదట వాడుక భాషలో వ్యాసాలన్నమాట హితసూచిని, అది మేము వేసాం. అది గిడుగు రామూర్తి గారి లైఫ్ డిజైన్, ఆరుద్ర గారి పీఠికతో మేము వేసాం. వ్యాసం అంటే వాళ్ళు ఏం చేశారు, చాలా వినయంతో, పూర్వులందరూ ఎంత చేసినా చాలా వినయం కూడా ఉండేది. వాళ్ళు ఈ వ్యాసానికి ప్రమేయం అని పేరెట్టారమ్మా. ఎంత బాగుంది చూడు. ఇప్పుడు నేను భారతీయ చిత్రకళ వ్యాసం అంటున్నాను. భారతీయ చిత్రకళ ఒక ప్రమేయం బాగుంది కదా. నాలెడ్జ్ ఎప్పుడు కంప్లీట్ ఉండదు. అజ్ఞాని పూర్తి అజ్ఞానం ఉండొచ్చు, కానీ జ్ఞాని పూర్తి విజ్ఞానం ఉండడు ఎట్టి పరిస్థితుల్లో. కొందరు నలయాడే గ్రంథాలయ పాలకుడు అంటూ ఉంటారు. నన్నే నేస్తున్నప్పుడు నాకు బాగా అడుగుతూ ఉంటుంది, ఏ పోతు కూర్చున్నాను మూర్తి గారు అంటే అది వేరే మిగులుతుంది కొంత సాక్షిక జ్ఞానం ఉంటుంది, అవసరం కూడా లేదు. ఇప్పుడు జకోసులేఖలు ఏవో ఉన్నాయంటే అవన్నీ మనకు అవసరం లేదు, మనకి ఎంతవరకు అవసరం. ఈ వ్యాసం నాకు ఇష్టమయ్యి నేను పరిశోధన వ్యాసాలు రాశా. ఉదాహరణకి ఆనాటి పత్రికలలో ప్రకటనల ధోరణి వ్యాసం రాశా. ఎలా ఉండేదండి పత్రికల ప్రకటనలు అప్పుడు? అయ్యో బాబోయ్ చాలా బాగుండేది అమ్మా. ఇది ఎందుకు రాశానంటే, ఒకళ్ళు భారతలో వ్యాసం రాస్తూ సాంబశివరావు అనేది 1942 ఎప్పుడు ప్రకటనల మీద ఎలా వచ్చాయో రాశాడు వ్యాసం. నేను ప్రాచీన గ్రంథాలు పత్రికలు ఉన్న లైబ్రరీలో ఉన్నాం కదా, అది వినియోగించుకుని నేనేం సార్ ఈ 40తో ఎండైంది నా వ్యాసం అని భారతీయ పంపించా. అలాగే జాగృతిలో దీపావళి సంచికలో వేశారు. ఆనాటి ప్రకటనలు ఎలా ఉండేవి అంటే గ్రాంధీ భాషలో ఉండి ఒకటి ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఒకటి ఈ రంప పిచూరి ఇలాంటి వాటికి ఇవన్నీ మాటలు గుర్తులేదు, కానీ శుద్ధమైన తెలుగైనా ఉండేది, శుద్ధమైన గ్రాంధికి వచ్చిన ఉండేది. ఆ దాంట్లో పద్యాల్లో ప్రకటన ఇచ్చేవారు. అసలే ప్రకటన ఎందుకు, వ్యాపారాత్మకం. నీ పద్యాల్లో ఎవరికి తెలుస్తుంది అంటే వీళ్ళ అభిరుచిని దాన్ని పెట్టేవారు. నాకు ఏ ఏ వస్తువుల మీద వచ్చేవి ప్రకటనలు అప్పుడు అమృతాంజనం మీద పద్యాలు వచ్చాయి. రేటా హేయాల మీద ఎవరో 2-3 గేయాలు రాశారు. అమృతాంజనం పత్రిక అది పెట్టాక ఆంధ్రపత్రిక అది పెట్టారు కదా, ఆంధ్రపత్రిక భారతీయ తర్వాత వచ్చాయి. రేటా అనే హేయాలను పెట్టి పందిరి మల్లికార్జునుడు కిన్నెర అనే పత్రిక నడిపాడు. కిన్నెర అనే పత్రిక ఇంత వెడల్పుగా చాలా పెద్ద మ్యాగజైన్, భారతీయ వాటిల కన్నా సైజు. దాంట్లో మన కల్చర్ గురించి హెయిర్ ఆయిల్ తోటి అనమాట. అలాగా ఆ హెయిర్ ఆయిల్ గురించి, లేకపోతే మందుల గురించి. కానీ చిత్రం ఏంటంటే అప్పుడు ఏది రాసినా కూడా పత్రికలు పేర్లు పెట్టిన పండితులు మనకు చదువు రాదని పండితులను కలుసుకుని వాళ్ళు చెప్పినవి పెట్టడం వల్ల ఎక్కువ జనసామాన్యం కాకుండా పండిత ప్రమేయంగా వచ్చిపోయింది. ప్రకటన తేలిగ్గా ఉండాలి కదా భాష, కానీ వాళ్ళు వేసేవారు. ఎందుకంటే పత్రికలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అప్పుడు, పండితుల చేతుల్లో. వాడుక భాష ఇప్పుడు కుక్కొండ వెంకటరత్నం గారి గురించి నువ్వు విని ఉంటావు కదా,
విన్నా? పేరు విన్నాను. పేరు విన్నా. అది ఒక చిత్రమైన విషయం ఏంటంటే శుద్ధ గ్రాంధికవాది, శుద్ధ గ్రాంధికవాది చివరికంట. ఆయన తెలుగులో ఆంధ్ర అనే పేరు ఉండి పత్రిక నడిపిన మొట్టమొదటి ఎడిటర్. ఆంధ్రప్రకాశ్కో ఏదో ఉంది, నేను సరిగా గుర్తులేదు. ఆంధ్ర ఉంటుంది, ఆంధ్ర అనే పేరు ఉండి పత్రిక పేరు ఉండి మొట్టమొదటి ఎడిటర్ ఆయనే, కుక్కున్న వెంకటరత్న గారు. ఆయన గ్రాంధికవాది. ఆయన ఇంట్లో గ్రాంధికం మాట్లాడేవాడు. కలత్రమా ఆ జలపాత్రం వీటిలో కొని చెమ్ము అనేవాడు. మంచినీళ్ళు ఇమ్మండి. జలపాత్రం కలత్రమా ఆ జలపాత్రం వీటిలో కొని చెమ్ము అంటే ఆవిడ తీసుకొచ్చి ఇచ్చేది, మంచినీళ్ళు తాగేది. ముష్టి ఆయన వచ్చాడు. ముష్టి ఆయన వస్తే ఏదో ఏదో ముష్టి వాడిని కూడా గ్రాంధికంలో ఒక మాట ఉపయోగించి, మా ఇంటను తండ్రులను నిండు కల్లవి వెడలి రమ్ము అన్నాడు. బియ్యం నిండుకున్నాయి వాళ్ళు పెట్టలేమని. అంటే అది వెళ్ళలేదు, అర్థం కాలేదు కదా. భార్య వచ్చింది. భార్య వచ్చేప్పుడు ఏమండి నాకంటే గ్రాంధికం అర్థం జలపాత్ర తీసుకొస్తుంది అయితే అసలు నిలబడిపోయి చూడండి, మీ భాష వాడికి అర్థం అవ్వాలి కదంటే నువ్వు చెప్పు, నేను గ్రాంధికంలోనే మాట్లాడతాను అన్నాడు. అటువంటి వీర గ్రాంధికవాదులు రాజమండ్రిలో ఉండేవారు. ఆయన బిల్వేశ్వరి అనే ఒక కావ్యం రాశాడు. ఆయన ఎంత ఎక్స్పెరిమెంటిస్ట్ అంటే, మనకి శేష పద్యాలు ఉన్నాయి కదా, ఉంటే ఆయన ఏం చేశాడు, శేష పద్యాలే ఉండాలా, శేషం లోహం కదా అని బంగారు పద్యాలను సృష్టించాడు, వెండి పద్యాలను సృష్టించాడు. బాగుంది. ఒక ప్రయోగం అనేది ట్రెడిషనలిస్ట్ కూడా చేస్తాడు. ప్రయోగం అనేది నేను వెలిచేరు నారాయణరావు అదే చదమొచ్చుకుని దెబ్బలాడేవాడిని. అంటే పెద్ద ఆయన నా గురుతుల్యుడు వెలిచేరు నారాయణరావు. ఫీట్స్ అని తీసేస్తారేంటి? ఫీట్స్ మీకు ఇష్టం లేకపోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, ఇష్టం లేని ప్రక్రియ పనికిరాని అంటున్నారు. ఎప్పుడు కొత్తదనం. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నట్టుగా సాహిత్యానికి వివిధ శాఖోపశాఖలు, పద్యం, వచనం, నాటకం, ఇదంతా కలిసి మనకి నీడలు ఇవ్వాలి. కానీ ఇలా కాదు. ఆ వ్యాసాలు నేను రాస్తూ ఎంచాను. జాగృతిలో రాశాను, భారతిలో రాశాను. భారతిలో వాళ్ళు నాకు సమీక్షలకి పుస్తకాలు పంపేవారు. భారతిలో సమీక్షలు చేసి పుస్తక సమీక్ష స్టాండర్డ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు భారతి సూచి అని వేశారు, దాంట్లో కూడా నా పేరు చూసుకున్నాను మొన్న. నేను సామాన్యుడిని, ముఖ్యంగా సరదాలో అవన్నీ పడుతూ ఉంటా. ముఖ్యంగా స్టేచర్ ఫీలింగ్ రచయితలకు ఉండకూడదని నమ్మేవాడు. స్టేచర్ ఫీలింగ్ అంటే నేను ఇంత రాశాను, ఇంత చేశాను అనే విషయం ఉండకూడదు. ఎందుకంటే వీరేశం గారి స్టేచర్ ఫీలింగ్ ఉండాలంటే ఎంత ఉండాలి? మనకంటే పైన ఎప్పుడు ఒకళ్ళు ఉంటారు కదా. అసలు అది కాదు, ఉంటేనే నువ్వు 10 అంకెలు ఒప్పుకో. 10 అంకెలు ఒప్పుకుంటే వెనకాల 1, 2, 3 ఇవన్నీ లేవంటే ఎలాగా? అంటే ప్రాచీనం ఇవన్నీ ఉన్నట్టే. అలాగే 10 ఒప్పుకున్నప్పుడు తర్వాత 11, 12 ఈ వ్యాసాలు నేను రాస్తూ ఎక్కువ జర్నలిజం అంటే నాకు ఇష్టం. ఓల్డ్ జర్నలిజం, బొంగూరు ఇవన్నీ చదివాను. పాత పత్రికలు 60 ఏళ్ల బాలిక అని వ్యాసం రాశా. 60 ఏళ్ల బాలిక అంటే ఆ బాలికని పత్రిక పెట్టి 60 ఏళ్ళు అయిందనమాట. అది ఇలా జర్నలిస్టిక్ గా మంచి హెడ్డింగ్ క్యాచీగా ఉండే. ఎందుకంటే జర్నలిస్టులతో కూడా తిరిగాను నేను. దాంతో ప్రాచీన పత్రికల జర్నలిజం అవన్నీ కొన్ని చదువుతూ, బుక్కులు చదువుతూ, పత్రికలు రెగ్యులర్గా చూసేవాడిని. ద్వానా శాస్త్రి గారు ఒకటే అన్నారు, నేను ఎందుకు రాస్తున్నా అంటే నువ్వు రాయకపోవడం వల్ల అన్నాడు నాకు ఒకసారి. నీ లైబ్రరీకి వచ్చి నేను అన్నీ చూసి నాకు అవన్నీ ఇచ్చావు, నువ్వు రాయాలి అసలు అన్నాడు. ఓసారి ఏమైందంటే, నేను పరిశోధనకి సేవ అనే అన్నావు కదా, సాహిత్య సేవ అని. ఆయన ఒకసారి వచ్చాడు. ఆ పత్రిక ఎప్పుడు ప్రారంభమైంది ఇవన్నీ రాస్తున్నాడు. నేను వచ్చాను ద్వానా శాస్త్రి గారి దగ్గర. ఆయన బాగా చదువుకున్నవాడు, మంచి పరిశోధకుడు. నేనండి ఎందుకండి ఇవన్నీ చేటపాత్రలో రాస్తున్నారన్న. అదేంటి కావాలన్నారు. ఇవన్నీ చోట ఉన్నాయండి బాబు, ముందర ఏమున్నాయో అవి చూడండి సార్ అన్నాను ధైర్యంగా. అంటే స్టడీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం అనే అద్భుతమైన పుస్తకం ఒకటి వచ్చింది. స్టడీస్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు జర్నలిజం. దాంట్లో ఆరుద్ర రాశారు, జే మంగమ్మ రాశారు, తొర్లపాటి కుటుంబరావు రాశారు, నండూరు రామ్మోహన్ రావు రాశారు, ప్రభుత్వ లింగరాజు గారు రాశారు, నిర్దోలు వెంకటరావు గారు లిటరీ జర్నలిజం అని రాశారు, దిగవల్లి శాసకీరావు రాశారు. ఆ బుక్ తీసుకొచ్చి ఇస్తే ఇలా కౌలించేసుకున్నాడు నన్ను ద్వానా శాస్త్రి. భలేవాడు అయ్యా అన్నాడు. ద్వానా శాస్త్రి అంటే పరిశోధకులకి నేను చేయడం సాహిత్య సేవలోకి వస్తుంది కదా, ఎంతో మంది చేశా. మీ అవసరం ఉంటుంది కూడా అలాంటప్పుడు. త్యాగరాజ గారి సభలో ఓ సభ జరుగుతుంది.
ఆ మధ్యనే ఇక్కడ నేను హైదరాబాద్ వచ్చాక. ఎవరు అధ్యక్షుడు అంటే దోరా శాస్త్రి గారు, ముఖ్య అతిథి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, సన్నిధానం నరసింహశర్మ ఫలానా సంవత్సరంలో నేను పరిశోధన చేసేటప్పుడు నేను ఏమేం పుస్తకాలు చదవాలని అతనికి రాయేస్తాను ఇలా చెప్పాడు నారాయణ రెడ్డి గారు. రాస్తే ఏదో మామూలుగా రాశాను, మీకే చెప్తానంటే అంటారు కదా ఎవరైనా. ఈ నరసింహశర్మ అలా ఊరుకోలేదు, 32 పుస్తకాలు రాశాడు, ఇవి చదవండి అని. ఎంత ధైర్యం అసలు, నాకు చదవండి అని రాశాడు అని చెప్తే అప్పుడు దోలా శాస్త్రి అన్నాడు. మీకు పేరు సరిపోయింది, కరెక్ట్ గా చెప్పాలి, నరసింహ అనే పేరు సరిపోయింది. అప్పుడు దోలా శాస్త్రి గారు ఒక జ్ఞానపీఠ అవార్డుకి పరిశోధన చేయడంలో ఇంత సేవ చేశానని ఆయా పరిశోధకుడే నారాయణ రెడ్డి గారు చెప్తున్నారు, అంతకన్నా మీకు జీవితంగా ఏం కావాలన్న. ఇలాగా ఆ వ్యాసాలు రాస్తూ చిత్రం ఏంటంటే మేము పద్య వ్యాసాలు వచ్చాయి పూర్వకాలంలో పత్రికలు. పద్య వ్యాసాలు మనం పద్యం ఎక్కువ ఇష్టం, ఎక్కువ పిచ్చి కూడా. పద్యం తప్పులేదు, ఎందుకంటే పద్యం ఎలా ఉండాలంటే ఓ పద్యం రాశాడు కృష్ణదేవరాయలు గురువు. కృష్ణదేవరాయలు గురువు కాదు, కృష్ణదేవరాయలు ముందు ఒక కవి పదలాలిత్యము, తర్కశుద్ధియును, శబ్దస్థైర్యము, మంగళాస్పద భావము, రాజ్య పూజ్యతయు, దోషస్ఫూర్తి రాహిత్యము, సదలంకార విశేషమున్ కలిగి విశ్వప్రాణ సౌభాగ్య సంపదమై తేజేపోల వలదా పద్యంబు హృద్యస్థితి. అది అంత బాగా చెప్పాడు పద్యం గురించి, పద్య లక్షణాలన్నీ చెప్పారు. కానీ చిత్రం ఏంటంటే ఇక్కడ పద్యంకి గుర్రంకి కంపేర్ చేసేసారు. గుర్రం నడుస్తుంటే అలా ఉండాలి కానీ అతుకులు బతుకులు బొంతలా ఉండకూడదు. గునుగు సీసాలు అని ఉన్నాయి పద్యాలు, అంటే ఎత్తులు ప్రాసలు అలా పెట్టుకుని కొత్తగా ముందర రాసిన వాళ్ళు పాపం సాధన కాలంలో రాసినవి గునుగు సీసాలు, అంటే ఆ ఎత్తు ఉందో అక్షరం పెట్టుకోవడం అలా పాపం. ఇక్కడ గుర్రంకిను కవిత్వంకి చెప్పారు పద్యంకిను. ఎలాగా పద లాలిత్యం, పదముల యొక్క లాలిత్యం అంటే కాళ్ళ లాలిత్యం గుర్రానికి. తర్క శుద్ధిను, తర్కిస్తే ఇవి మంచి గుర్రాలా కావా, తర్కం దాంట్లో. శబ్దస్థైర్యము, డెక్కల చప్పుడు, శబ్దస్థైర్యము, మంగళాస్పద భావము, రాజ్య పూజ్యతయు, రాజులు పూజించాలి, గురువులు గుర్రాలు వేయాలి. దోష స్ఫూర్తి రాహిత్యము, దోషాలు లేకపోవడం కాదుట, దోషాలు ఉన్నాయనే స్ఫూర్తి కూడా కలగకూడదుట. అది సదలంకార విశేషమును కలిగి మంచి అలంకారాలు ఉండాలి. గుర్రానికి అలంకారాలు పెడతారు, పద్యాలకు అలంకారాలు ఉండాలి. అలాంటి పద్యం ఉండాలన్నారు. అశ్వధాటి అనే పద్యం కూడా ఉంటుంది కదా. అశ్వధాటి ఉంది. ఇంకోటి పద్యం అంటే ఒక చిన్న విషయం మనం చేస్తున్నాను. పద్య వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చి మీరు పూర్తి ఆధునికులు కావాలంటే పద్యాన్ని వదిలేండి బాబు అనేవారు నన్ను, చాలామంది ముఖ్యులైన స్నేహితులే. నేను అది ప్రక్రియగా నేను స్వీకరించాను, నాకు అలవాటైంది. ఎందుకు వదిలేయాలి, ప్రక్రియ, దాంట్లో నువ్వు రాసుకో. ఏ ప్రక్రియ అయినా మన భావాన్ని జోడించుకోవచ్చు. తిరుపూర్నేని రామస్వామి చౌదరి గారు పద్యాల్లో సూత పురాణం రాశారంటే అది పద్య ప్రక్రియలే, కానీ ఆయన భావజాలం రాశాడు. అలా వేమన వీళ్ళందరూ రాశారు. ఇవన్నీ అంచేత ప్రక్రియని ద్వేషించకూడదని అనేవారు. సరే, అలా ఉంచి పద్యాల్లో వ్యాసాలు రాసేవాడు పూర్వం, పద్య వ్యాసాలని. బాగుంది ఇది, చాలా ఆశ్చర్యం. మన పరిణామంలో 1000 ఏళ్ల సాహిత్యం అని ఒక వాక్యం చెప్తాం. 1000 ఏళ్ల సాహిత్యంలో ఎన్ని ఉన్నాయి? ద్వర్థి కావ్యాలు, త్రెడ్డి కావ్యాలు, చతురర్థి కావ్యాలు ఉన్నాయి. రాయడం ఎంత కష్టం ఇవన్నీ, చాలా అసలు ద్వ్యర్థే కష్టం, చతురర్థి ఇంకా కష్టం. అంటే మన సాహిత్య సంపద. అలాగే వ్యాసం నేను ఏం చేయాలంటే లైబ్రరీలో అపూర్వ గ్రంథాల గురించి రాసేవాడిని. అపూర్వ గ్రంథాల గురించి, పూర్వ పత్రికల గురించి, నాకు నచ్చిన కవిత్వ భావాల గురించి. కవిత్వం కదా మనకి ఇష్టం. మీకు ఈ లైబ్రరీ ఉపయోగపడింది ఇన్నిటికి, ఇన్ని ఆలోచనలకి, అన్నిటికీ అసలు చేరడమే మరి గ్రంథాలయం. ఇప్పుడు సాహిత్యంలో ఉండే వాళ్ళకి సాధారణంగా ఇన్ని రాసిన తర్వాత ఊరుకోబుద్ధి, అదేదో సాహితీ సంస్థ స్థాపించాలని, ఆ సంస్థల ద్వారా 10 మంది చేత మాట్లాడించాలని సాధారణంగా మీరు అంటారు కదా. ఇప్పుడు కవేరు వాడికి పెన్ను పట్టుకోకుండా ఉండలేనట్టుగానే సంస్థలు కూడా నడపకుండా ఉండలేదు. అలాంటివి కూడా మీరు నడిపారా? చేశారమ్మా. నడిపి ఎంతమంది ప్రముఖులతోటి మీకు అప్పుడు ఇంటరాక్షన్ కలిగింది? ఇంటరాక్షన్ ఏంటంటే, నాకు మొట్టమొదటి ఏం చేశానంటే, నేను సాహిత్య సభలకి చేసిన
వందన సమర్పణలకే నన్ను పూనేవారు. సరిపోయింది. అంటే వందన సమర్పణలు స్పెషలిస్ట్ అనమాట. అంటే స్పెషలిస్ట్ అంటే నా ఏజ్ అలాంటిది. ఇప్పుడు పురాణ పండిత శ్రీనివాసుని నేను అంతా సభలో పెట్టి వందన సమర్పణ చేయబాబు అంటే అతను వచ్చి చేసేవాడు. ఆ వందన తర్వాత మేము ఏం చేసాం, సతీష్ చంద్ర అనే ప్రముఖ కవి నేను కలిసి ఈ వందన సమర్పణ అన్నప్పుడు అతను కూడా ఒక సాహిత్యవేత్త అవుతున్నాడు కదా, పాపం వెంకట్రావు గారికి సుబ్బారావు గారికి వీళ్ళకి నమస్కారాలు, వాళ్ళు వచ్చారు కృతజ్ఞతలు అని చెప్తే అలాగా అని మేము మార్చేసే వందన సమర్పణ. రాజమండ్రి సభల్లో మేము చేసిన విషయం స్పందన సమర్పణ అని పెట్టాం. స్పందన సమర్పణ. స్పందించిన తర్వాత వాళ్ళ కృతజ్ఞత చేసి చెప్తూనే వీరు కూడా ఒక స్పందన సమర్పణ. నేను అక్కడ పెట్టినప్పుడు ఏమైందంటే, అప్పుడు అసలు రాజమండ్రిలో చిత్రం ఏంటంటే, ఈ కవులు రచయితలు సభలు నిర్వహించడం వల్ల ఔచిత్యవంతంగా జరుగుతాయి. ఇప్పుడు నిజమది. ఒక రామేణ ఆదినారాయణ గారిని గొప్ప వ్యక్తి ఉండేవారు. ఆయన చాలా పెద్ద డోనర్, గోసేవాపరాయణ, వాళ్ళ మందులు అనాస మందులు అవి ఇచ్చేవారు. ఆయన ఒక సంస్థ, విజ్ఞాన గోష్ఠి అని ఒక సంస్థ ఉంది. ఆ సంస్థకి అధ్యక్షుడు ఎవరంటే ప్రొవ్వుడు లింగరాజు గారు. నేను సెక్రటరీ. చిత్రం లింగరాజు గారు నా మీద ఎంతో ప్రేమ చూపించడంలో అదో భాగంగా నువ్వు ఉన్నాయా నరసింహ శర్మ అని నన్ను ఎట్టి పెట్టారు. చిలుకూరు రామభద్ర శాస్త్రి గారని ఆయనేమో కోశాధికారి. ఎప్పుడు కోశాధికారి పదవి ఇంకోటికి ఇచ్చేవాడు కదా, ఆయనే ఉండేవాడు. మరి ఎందుకో చాలా కష్టపడి చేసేవాడు కనుక అలా ఉండేవాడేమో. ఉంటే నేను సెక్రటరీ కదా, ఈయన చెప్పినప్పుడు కోశాధికారి చెప్పినట్టు నేను వెళ్ళి రండి అని పిలవడం అవే చేసేవాడిని. వందన సమర్పణ అంటే నాదే కాపీ రైట్. అప్పుడు చాలా అంటే కుర్రాడిని కదా, అప్పుడు అది రావడమే నాకు పెద్ద పదం అనమాట. లెక్చరర్కి ప్రొఫెసర్ పదం వచ్చినట్టుగా నాకు వందన సమర్పణ ఇచ్చారనుకునేవాడిని. సరే, ఆ రామేశ్వర గారి దగ్గర వెళ్ళి, ఏమండి మొన్న మీరు అధ్యక్షత వహించారు కదా, ఈసారి కూడా మీరు అధ్యక్షత వహించాలి అన్నారు. నా డబ్బు తేరగా దొరికిందా మీకు అన్నాడు. మీరేంటి డబ్బు ఏంటన్నా? మరి మీరు చెప్పలేదా కోశాధికారి, మీ సాహిత్య సభకి ఎవరిని అధ్యక్షుడు పెడితే వాడే డబ్బు ఇచ్చుకోవాలి కదా. అయ్యో, గతసారి నేను వచ్చాం కదా, డబ్బు ఇచ్చా, మళ్ళీ ఇప్పుడు నన్ను అధ్యక్షుడు అంటే మనకి తెలియదుగా ఆ విషయం. మరి అది నాకు తెలియదే, క్షమించండి అన్న. ఆ విజ్ఞాన గోష్ఠి అనే దానికి నేను సెక్రటరీగా ఉండి చేసినప్పుడు మనకి ఈ ఆధ్యాత్మికవేత్తల ప్రసంగాలు చేయడంలో కవిత్రంలాగా ముగ్గురు వస్తున్నారు వరుసగా. అది చాలా మంది గమనించట్లేదు. నేను గమనించాను, నేను అనుకుంటాను అన్నట్టు. నేను ఇప్పుడు ముగ్గురు కనపడుతున్నారు కదా, ఎవరు గరిగిపాటి, సామవేదం, ఇంకో. అప్పుడు పురాణ పండ రామ్మూర్తి గారు, జటావల్లభుల పురుషోత్తం గారు, ప్రభాకర ఉమామహేశ్వర పండిట్ గారు, ఈ ముగ్గురు రాజ్యం వెళ్తున్నారు ఆధ్యాత్మిక ప్రవచనాల్లో, ప్రసంగాల్లో, రామాయణాది గ్రంథాల ప్రచారంలో. ఇవన్నీ గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. దాంట్లో ఒకళ్ళైన జటావల్లభుల పురుషోత్తం గారిని నేను ఆహ్వానించాను విజ్ఞాన గోష్ఠిలో. ఆ గోదావరి ఒడ్డున సరే ఎవరన్నా పండితులు అంటే వాళ్ళకి నమస్కారం చేయడం, కాళ్ళకి నమస్కారం చేయడం, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం మొదలు. ఆ గోదావరి గట్టు మీద వెడుతున్నాం. విజ్ఞాన గోష్ఠి హిందూ సమాజంలో సభ. ఆయన మాట్లాడారు. జటావల్లభుల పురుషోత్తం అంటే టిఎస్ ఇలియట్ గురించి కూడా ఇంగ్లీష్లో ఎక్స్ప్రెషన్ రాసిన వ్యక్తి, చాలా గొప్పవాడు. సరే, ఆ పురుషోత్తం గారిని రిక్షాయే కదా, అప్పుడు ఆ రిక్షాలో తీసుకెడుతూ ఉంటే అప్పుడు ఇంకా రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి అవ్వలేదు, ఆ స్తంభాలే పెట్టాయి. ఆయన అన్నారు నాతో, ఎవరు జటావల్లభుల వారు, ఈ బ్రిడ్జి ఎప్పటికి పడుతుందయా అన్నారు. ఈ బ్రిడ్జి ఎప్పటికి పడుతుందయా అన్నారు. త్వరలోనే పడుతుందండి అన్నారు. మన వాళ్ళే కడుతున్నారా? ఇక్కడ బ్రిడ్జి పడుతుంది, ఎప్పటికి పడుతుందయా అంటే నిర్మాణం. మీరు అన్నది ఏమో ఇలా అన్నది, మన వాళ్ళే కడతారంటే పడిపోతుందని అర్థంలో. ఈ కవుడికి కానీ ఆయన ఆ మాట సరదాగా అన్నప్పటికీ ఇప్పటికి అదే జరుగుతున్నాయి మనకి. జరుగుతుంది. అందుకని ఎక్కువ వద్దులేండి మాట్లాడి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి అప్పుడు వేసి, అలాగే జటావల్లభుల పురుషోత్తం గారితో, అలాగే మధురాపంతుల వారు, శరభయ్య గారు, నారాయణ రెడ్డి గారు, మేము తర్వాత ఒక కాగితం మీకు చూపిస్తాం, అది దీంట్లో చూపిస్తే మంచిది. శతాధిక కవి సమ్మేళనం అని ఇంకోటి, ఈ జ్ఞాన
ఇదేంటి విజ్ఞాన గోష్ఠి సెక్రటరీగా చేశాను. తర్వాత కవిత్వం అనే ఒక సంస్థ నేను కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారు కలిసి పెట్టాం. ఆయన నేను బాగా రియలిస్ట్ ఫ్రెండ్స్, ఇద్దరు కలిసి చేసేవాళ్ళం. కవిత్వం అనే సంస్థ, దాంట్లో యాకూబు ఇలాంటి కొత్త కవులు, అఫ్సరు వీళ్ళందరూ కవిత్వాలు చదవడం, ఇంకా సమయం ఉండేది కాదు. వాళ్ళ కవిత్వ పఠనం, పొయిటరీ రిసైటేషన్, కవితా ప్రమేయం అని పెట్టాం. అదే అన్నారుగా ఇందా ప్రమేయం. వాళ్ళు ప్రమేయం కల్పించుకుని కొంత మాట్లాడతారంతే, మన కవి యొక్క కవిత్వం. అలాగే అఫ్సరు వీళ్ళు చాలా ప్రొఫెసర్లు, ఆర్వి సుందరం గారు వీళ్ళందరూ దాంట్లో చేశారు. దానికి సెక్రటరీ ప్రెసిడెంట్ అనే లేకుండా మేము ఇద్దరం చేసేవాళ్ళం. ఇది అయ్యాక తర్వాత నేను ఎవరి చేత ఒక సంస్థ పెట్టించడం ఒక అలవాటు. నాకు లైబ్రరీలో ఉంటున్నాం కదా, ఆ ఫ్యాంప్లెట్స్ నేనే పంచిపెట్టేవాడిని. అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ ఇంటికి వెళ్ళకుండా అక్కడే ఇచ్చేవాడిని. పురాణ పండిత శ్రీనివాస్ అనే మంచి రచయిత, ఏదైనా ఇట్టే గ్రాస్ చేసి ఆయన పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు అబ్బాయి, అతని చేత జీవన సాహితీ అనే సంస్థ పెట్టించారు. జీవన సాహితీ అనే సంస్థ ఒక ప్రత్యేక సంచిక వేశారు. దాంట్లో ఆర్ఎం చెల్లా గారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ రాశారు. ఆ జీవన సాహితీ బెట్రాన్ రస్సెల్ జయంతి చేస్తే ఆనాడు హిందూ పత్రికలో అది బ్రహ్మాండంగా రాసేది దాని గురించి. అలా జీవన సాహిత్యం ఒకటి. నెక్స్ట్ ఎవరు ఏ సాహిత్య సంఘం వాళ్ళు చేసినా దాన్ని నా ఇన్వాల్వ్మెంట్ ఉండి. చిత్రం ఏంటంటే పోతుగు సూర్యనారాయణమూర్తి గారు సాహిత్య గౌతమ్ అని ఒక సంస్థ పెట్టారు. దాంట్లో కూడా నేను వర్క్ చేసేవాడిని. దాంట్లో సెక్రటరీ ఉండడం మనకు అవసరం లేదు, ఎందుకంటే నరులు మేమే, బ్యానర్లు మేమే, అన్ని మీరే అని బ్యానర్లు కూడా నేను మాట్లాడుతుంటే అందరూ హాయిగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకు వందన సమర్పణ కదా. శర్మ గారు వచ్చారంటే ఇంకా లేవచ్చు అని లెక్క అనమాట. ఎప్పుడు ఇది 25 సంవత్సరాల లోపల. తర్వాత నుంచి నేను వక్తలు అవడం, నేను కొన్ని సభలకి అధ్యక్షత వహించడం. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఉమెన్స్ కాలేజీలో ఒక సభకి, ఆరుద్ర గారి సభకి నన్ను అధ్యక్షత వహించమన్నారు. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఏదో మాట్లాడడం అది జరిగింది. ఇంకో చోట కూడా అలాంటి అవకాశాలు వచ్చాయి. మధునా పంతులు వారు అధ్యక్షత వహించి ఆయన ఏదైనా దైహికమైన కార్యక్రమం ఏమైనా అవసరమై కిందకి దిగినప్పుడు నేను అధ్యక్షుడిని అయిపోయేవాడిని. నేను ఎప్పుడు ఆయనకి దైహిక కార్యక్రమం వస్తే బాగుండు, నేను అధ్యక్షుడిని అవుతానని అనుకునేవాడిని. ఎందుకంటే ఆ సరదా ఉంటుంది, మనిషికి సరదా, ఉత్సాహం. నేను ప్రేమ కవితలు కూడా రాస్తూ ఒకటి దీంట్లో రాశాను, హృదయం దోచేయడం. ఒకసారి ఒక స్వాతంత్ర సమర యోధుడు గాడిచెర్ల అశ్వరావు గారి మీద ప్రసంగం ట్రైనింగ్ కాలేజీలో పెట్టారు, ఉమెన్స్ ట్రైనింగ్ కాలేజీలో అద్దెపల్లి వాళ్ళు. మాట్లాడేస్తున్నాం ఆ స్వాతంత్రం సమరం అందరూ చదువుకున్న లేడీస్, బీఈడి కాలేజీ స్టూడెంట్స్ అంటే ఎలా ఉండాలి, వాళ్ళు ఏవో మాట్లాడుకున్న చీరలు, బంగారాలు, నగలు ఏవో మాట్లాడుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు. వాళ్ళని ఎలాగా చెప్పడం అని కొన్ని ప్రేమ కవితలు వినిపించా వాళ్ళకి. అది వినిపిస్తూ దీంట్లో ఒకటి రాశాను, హృదయం దోచేయడం, దులిచేయడం. రామచిలుకలు జామకాయల్ని కొడతాయి, భామచిలుకలు గుండెకాయల్ని కొడతాయి. ఒక చిన్న చిలిపి ప్రశ్న వేస్తాను, ప్రేమ లేఖలు రాశారు ఎప్పుడైనా? ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు అడుగుతున్నావు అమ్మాయి. అంటే ప్రేమ కవిత్వం రాశారు కదా, అందుకని. అయితే నేను నాకు ఆయన స్టోరీ టెల్లర్ ఆల్సో. ఇప్పుడు విషయం వచ్చింది కానీ చెప్తాను. మేము అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో మధ్యాహ్నం వేళ భోజనం చేసి ఆ లాన్స్లో కూర్చున్నప్పుడు కవిత అనే ఒక అమ్మాయి రచయిత్రి ఉండేది, ఈ ఆంధ్రజ్యోతిలో చేస్తుంది. వాళ్ళందరూ అడిగేవారు, ఏదో అప్పటికప్పుడు కథ చెప్పేయడం నాకు అలవాటు అనమాట. చెప్పేస్తే ఓ లవ్ స్టోరీ ఏదైనా ఇప్పటికిప్పుడు చెప్పండి అన్నారు. అంటే ఏదో చెప్పాను మామూలుగా చెప్తూ. దాంట్లో ఏమవుతుందంటే ఆమె అమెరికా వెళ్ళిపోతుంది, వీడు ఇక్కడ ఉండిపోతాడు. వీళ్ళు అప్పుడు లెటర్స్ తప్ప ఇంకేం లేదు, ఇవన్నీ విషయాలు. ఒక ప్రేమ లేఖ, ఎంతో బాగా కవిత్వంతో రాసిన లేఖ దాచుకుంటుంది ఆవిడ. దాచుకుంటే ఇంకా వాడు చచ్చిపోతాడు. ఆ ప్రియుడు చచ్చిపోయినప్పుడు ఈ లేఖే మిగులుతుంది, ప్రియుడు మిగలడం. అప్పుడు అతని ప్రతి పుట్టినరోజుకి ఈ లేఖ చదువుకుంటూ ఉంటుంది ఈవిడ నా స్టోరీలో. ప్రతి పుట్టినరోజు వచ్చినప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసేవాడు, తను కూడా వెళ్ళేది. అప్పుడు లేఖ చదువుకుంటున్నప్పుడు కళమణీయులు వచ్చి ఇలాగ ఎవరో విమలకో రమ లేకపోతే ఏదో లేడీస్ పేరు ఏదో వసుంధర ఏదో ఉందనుకో, ఆ కన్యలకి వాచ్ ఎరిగిపోయింది.
ఓహో. సుందర అవి అలా చెరిగిపోయి ఆఖరికి తన పేరు చెరిగిపోయింది. అయ్యో నేను తన హృదయంలో లేదు, తన లేఖలో కూడా లేకుండా పోయినట్టు. మంచి ఆలోచన అండి. చదివి 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 యాక్చువల్గా మనం కరెక్ట్గా కనెక్ట్ చేసుకుంటే కొన్ని సంవత్సరాలు మర్చిపోతాం. అక్కడ అక్షరాలు మళ్ళీ పుట్టినరోజు వస్తే అదే అది కూడా ఏంటి, తాజ్మహల్ లాగా వెండి దాంట్లో మన కల్పనే కదా, అబద్ధమే. మనం సొంతంగా మనం ప్రేమలేఖ రాసి పెట్టుకోవాలంటే వెండి డబ్బు ఉండాలి. ఇక్కడ అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు, బంగాళ పెట్టిలో పెట్టేసి నేను అంతేత ఆ పెట్టిలో పెడుతుంది ఈ ప్రేమలేఖ. పెట్టి కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ పుట్టినరోజుగా తెలుస్తుంది. అతని ఫోటో ఒకటి ఉంటుంది, ఈ లేఖ ఉంటుంది. తన పేరు అది చెరిగిపోయింది. ఇప్పుడు ఏదో పాస్ట్ ఇన్సిడెంట్స్ తలుచుకుని ఉంటాయి కదా స్మృతిలో, మధుర స్మృతిలో, ఆ స్మృతి తలుచుకుని బాగుమని ఏడ్చేస్తుంది పాపం. ఏడ్చేస్తే ఎక్కువ కన్నీళ్ళు వచ్చి లేఖలో సగం పోతుంది, మొత్తానికి అది పోతుంది. అయ్యి బాబు ఇదేంటని అది కొద్దిగా ఎండ పెట్టి మళ్ళీ దాంట్లో పెట్టేసి ఆ వెండి దాంట్లో పెట్టేస్తుంది. పుట్టినరోజు కానీ తీయదనమాట. మళ్ళీ పుట్టినరోజు తీసేటప్పటికి ఆఖరికి ఏమైంది, అతని సంతకం ఉన్నప్పుడు ఆ పెట్టి మూడ్చేసి దాన్ని సీలేసి దాచేస్తుంది. అది తన పేరు పోయినా ఊరుకుంది, అతని పేరు ఇంకా పోవడానికి వీల్లేదు. అంచేత ఏదో ప్రేమతో అని ఏదో రాస్తారు కదా, ఆ తన పేరు ఉండి ఇట్లాగా అప్పుడు సీలు వేసి పెట్టేసి ఇంకా ఈ లేఖ నేను చూడను అని అనుకుంటున్నా, నువ్వు లేవు నీ లేఖ అని దాని హెడ్డింగ్. ఇలాగా చిలిపిగా కొన్ని రాసేవాడిని. అలాగే ఓసారి ఒకటి రాశా. ఇంతకీ ఈ గాడిచెల్ల హరిశ్వరరావు గారి మీటింగ్ విని వాళ్ళందరూ విసుగొస్తే ఇలాంటి కవితలు అన్నీ చదివా. అలాగే మొహబ్బత్ అంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొహబ్బత్ అంటే అది ప్రేమకి అర్థమైనా మంచి పదమైనా, అంటే రాయడంలో ఇంకా బాగా రాసి అనుకోండి, చెప్పడంలో భావం చెప్తాను. మొహబ్బత్ అంటే అదేదో షర్బత్ లాగా అనిపిస్తుంది, అది నాకు ఇష్టం లేదు. ఎల్ఓవి లవ్ అంటే అది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దాంట్లో 4 అక్షరాలు ఉన్నాయి. నా ప్రేమ నలుగురికి చెందిపోతే ఎలా స్వార్థపరుడిని. అంచేత మొహబ్బత్ ఇష్టం లేదు, ప్రేమ ఇష్టం లేదు, ప్రేమే ఇష్టం. ఎందుకంటే ప్రేమ 2 అక్షరాలు 2 గుండెలు, ప్రేమ 2 అక్షరాలు 2 గుండెలు 2 స్పందనలు. ప్రేలో ప్రార్థన ఉంది, ప్రేయర్. మాలో మమకారం ఉంది. బాగుంది. ఇవన్నీ చప్పట్లు కొట్టి ఎన్లైట్ అయిపోయారు వాళ్ళు.